ముందుగా జ్ఞానయోగి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించేందుకు ప్రముఖ జ్యోతిషులు సుద్దపల్లి నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, కాలసర్పదోషం, కుజదోషం అంటూ ఉంటారు కదా, అసలు అవి ఎందుకు వస్తాయి, పరిహారాలు ఏంటి, అందరికీ ఉంటాయి అసలు? ఇక్కడ వచ్చేసమ్మా, మీరు అడిగిన క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. అసలు సర్పదోషం అంటే ఏంటి అని చెప్పేసి, దీన్ని కాలసర్పదోషం అని ఎందుకు అంటారు అన్నటువంటి చాలా సందేహాలు ఉంటాయి. రాహుకి కేతువుకి మిడిల్లో గ్రహాలు ఉండిపోతే, అంటే రాహు ఆ పైన కింద కేతువు ఉండిపోయి మధ్యలో అన్నీ కూడా ప్లానెట్స్ ఉన్నా, రాహుతో కేతువుతో కలిసి మధ్యలో ప్లానెట్స్ ఉన్నా కూడా అది సర్పదోషం అవుతుంది. అంటే రాహుకేతులు ఇవి సర్పకారకులు కాబట్టి వాటి మధ్యలో గ్రహాలు ఉండిపోవటం వలన అది సర్పదోషంగా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఈ సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళకి ఏ పనిలో అయినా సరే రాణించాలి అంటే ఆటంకాలు ముందు మొదలవుతాయి. ఏదైనా ఒక దాంట్లో మాత్రమే ఫేమస్ అవ్వగలరు, మిగతా వాటిలో చేయి పెడితే ఆ చేయి కాల్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి సర్పదోషం ఉన్నటువంటి ఎవరైనా సరే వారికి ఆ గ్రహాల మధ్యలో ఉన్నటువంటి మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాలు దశాంతర దశలో వచ్చినప్పుడు వాటి యొక్క ఫలితాలు మనం తీసుకోవాలంటే ఈ సర్పానికి, అంటే రాహుకి కేతువుకి మనం పూజ చేసుకోవాలి. దీన్ని కాలసర్పదోషం అని కూడా అంటారు. కాలచక్రంలో, అంటే ఈ 12 రాసుల యొక్క చక్రంలో ఉండటం వల్ల దాన్ని కాలసర్పదోషం అని కూడా అనటం జరుగుతుంది. అయితే ఈ రాహుకి కేతువుకి పూజ నిర్వహించటం వలన తప్పకుండా ఈ గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు మంచి ఫలితాలుగా మారేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక యజమాని లోపల ఉన్నాడు, బయట ఉన్నటువంటి కాపలా వాళ్ళని బతిలాడుకొని లోపలికి వెళ్ళాలి యజమాని రమ్మన్నప్పటికీ కూడా. ఆ విధంగా ఈ రాహుకేతువులు అడ్డుపడుతున్నప్పుడు వాళ్ళని భుజగించైనా సరే లోపలికి వెళ్ళాలి. కాబట్టి ఆ విధంగా ఈ రాహుకేతువులకు పూజ నిర్వహించడం వలన తప్పకుండా ఈ ఛాయాగ్రహాలు శాంతించడం వలన మేజర్ ప్లానెట్స్ అనేటువంటి ఉన్నటువంటి మిగతా 7 గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చేటువంటి ఫలితాలను మనం చక్కగా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఒక గురుగారు, పితృదోషం అంటూ ఉంటారు కదా, అంటే ఏంటి అసలు? ఇక్కడ వచ్చేసి పితృస్థానాధిపతి షష్ఠాష్టక వ్యయ స్థానాల్లో పడిపోయిన, పితృస్థానంలో పాపగ్రహం ఉన్నా కూడా పితృదోషం కింద వస్తుంది. ఈ పితృదోషం ఉన్నటువంటి వాళ్ళకి అవి పూర్వీకుల యొక్క శాపాలు అంటారు. అంటే మన పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తిని అనుభవిస్తూ ఉంటాం. అలాగే వాళ్ళ గురించి ఏ రోజు కూడా తలిచి వాళ్ళకి అంత పిండ ప్రదానం కూడా చేయనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఒక తండ్రి ఎంతో బిడ్డ కోసం, ఒక మగబిడ్డ పుట్టాలని చెప్పేసి 2-3 ఆడపిల్లలు పుట్టినా కూడా చాలామంది వెయిట్ చేసి మగబిడ్డను కంటారు. అలాంటి మగబిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆ తండ్రి యొక్క కర్మకాండలు నిర్వహించకపోయినా, ఆ తండ్రికి పిండ ప్రదానం చేయకపోయినా ఆ తండ్రి యొక్క ఆత్మ ఎప్పుడు ఘోషిస్తూనే ఉంటుంది. కొంతమంది మూర్ఖులు అలా చేయకుండా ఉంటారు. కానీ వాళ్ళు ఇచ్చే ఆస్తి, వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు కానీ, వ్యాపార లావాదేవీలు కానీ, ఇవన్నీ వాళ్ళకి కావాలి. అంటే తండ్రి ఇచ్చినటువంటి రక్తం, జీన్స్, ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడు వారికి ఇంత పిండ ప్రదానం చేయటం వలన అసలు అశ్వమేధయాగం కన్నా కూడా ఈ కలియుగంలో మంచి ఫలితం ఇచ్చేది ఏంటంటే అనాథ ప్రేతాలకి సంస్కారం చేయటం. అలాగే మనకున్నటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ యొక్క అంతిమ సంస్కారాలు చేయలేకపోయినా కనీసం పిండ ప్రదానం అన్న సంవత్సరానికి ఒకసారి వాళ్ళ తిది రోజున చేయటం వలన మనకున్నటువంటి పితృదోషాలు తొలగిపోయేదానికి అవకాశం ఉంటుంది. అలా చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం దయచేసి ఆ పితృకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పక చేయటం ద్వారా మీకున్నటువంటి శాపాలు, మీకున్న దారిద్ర్యం కూడా తీరిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే ఆ పితృశాపం నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? వెంకటరమణ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి జాతకం ద్వారా మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ అమ్మాయి పుట్టిన తేదీ, టైం చెప్పండి. మా అమ్మాయి జాతకం కాదండి, మా వారి జాతకం చెప్తాను. మాకు కలిసి వస్తుందా లేదా మా అమ్మాయి అని చెప్పండి. మీ వారిది పుట్టిన తేదీ, టైం ఉందా అండి? ఉందండి. చెప్పండి. అయితే గురుగారు నమస్కారం. గురువు గారితో మాట్లాడాలండి ఒకసారి. మాట్లాడండి. నమస్కారం అండి గురువు గారు. మా అమ్మాయి గైనిక్ ప్రాబ్లం ఉంది, ఒకటే అమ్మాయి, సంతానం కలిగి మాకు కలిసి వస్తుందా, ఇల్లు కట్టుకోగలమా అనండి. ఆయన జాతకం ఏమో, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 15/11/1952. 15/11/52. 1952 రాత్రి 10 గంటలకి నిడదవోలు. రాత్రి 10 గంటలకి నిడదవోలు.
వీరి జాతకం నుంచి మీ పాప జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని చెప్తూ మీకు గృహయోగం ఉందా లేదా చెప్పాలి, అంతే కదా? యోగం ఉందా లేదా, మా అమ్మాయి మాకు కలిసి వస్తుందా లేదా, ఓకే అమ్మా. ఇక్కడ జాతకం సంతాన యోగం ఉందా లేదా కూడా చెప్పరా కొద్దిగా? చెప్తానమ్మా. ఇక్కడ లగ్నం మీ వారిది వచ్చేసి కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం 1వ పాదం. ఇప్పుడు వీరు 7.5 సంవత్సరం కుటుంబ శనిలో ఉన్నారు. పంచమాధిపతి అయినటువంటి కుజుడు జన్మజాతకంలో 7వ స్థానంలో రాహువుతో చేరి ఉన్నాడు. పంచమ స్థానం అంటే ఇక్కడ పిల్లల స్థానం, పోయిన జన్మ గురించి మంత్రస్థానం అని కూడా చెప్తాం. కుజరాహువుల యొక్క కలయిక ఉంది ఇక్కడ జాతకంలో. అక్కడి నుంచి తీసుకున్నట్లయితే పాప పంచమ స్థానం నుంచి తీసుకున్నట్లయితే జాతకంలో అష్టమాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఇక్కడ రవితో కూడా కలిసి ఉండటం వలన ఇక్కడ దోషానికి గల కారణం రాహుతో ఉన్నందువలన సర్పకారణం ఉండటం వలన ఆవిడకి సంతానం ఎగ్స్ ప్రాబ్లం, అబ్డమినల్లో ఎగ్స్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉన్నటువంటి జాతకం. ఈవిడ జాతకరీత్యా అంటే మీ వారి జాతకరీత్యా ప్రస్తుతం బుధ మహాదశ జరుగుతుంది. రాహు 2016 నవంబర్ వరకు కూడా ఉన్నాడు. నవంబర్ తర్వాత గురువు వస్తాడు. గురువు యోగకారకంగా ఆరోగ్య స్థానానికి సంబంధించినటువంటి వాడుగా మీ వారి జాతకం నుంచి ఈవిడ జాతకం తీసుకున్నప్పుడు పంచమ స్థానం నుంచి గురువు 6వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఆరోగ్యం కుదుట పడేదానికి, ఆ తర్వాత ఈ జాతకరీత్యా మీకు ఆ మనో సంతానం కలిగేదానికి ఒక చిన్న అవకాశాన్ని భగవంతుడు కలిగిస్తాడు. అయితే కుజరాహువుల యొక్క కారకుడైనటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన్ని పళనిలో ఉన్నటువంటి నవపాషాణాలతో చేయబడినటువంటి పళనిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. ఆయనకి పాలాభిషేకం ఒకసారి వెళ్ళి దర్శించుకోవటం ద్వారా కొంతవరకు ఈవిడకు ఉన్నటువంటి దోషం తగ్గేదానికి అవకాశం ఉంది. గృహయోగం తప్పక ఉందమ్మా. ఇక్కడ చంద్రుడు లగ్నాధిపతి గృహస్థానంలో ఉండటం జరిగింది. అయితే ఆ గృహస్థానాధిపతి 6వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా గురువు చూస్తున్నాడు కాబట్టి దశమంలో ఉండి తప్పక గృహయోగాన్ని కూడా కలుగజేస్తాడు. మీ అమ్మాయి మీకు కలిసి వస్తుందా లేదా అన్నదానికి ఇక్కడ తండ్రి స్థానంలో తీసుకున్నట్లయితే ఈ జాతకం నుంచి పంచమ స్థానంలో రవి బుధులు ఇద్దరు ఉన్నారు. అది మిత్ర రాశిలో ఉన్నాడు రవి బుధుల యొక్క కలయిక పంచమ స్థితిలో ఉంది. కాబట్టి మీ అమ్మాయి అదృష్టవంతురాలా దురదృష్టవంతురాలా అని పక్కన పెడితే మీ జాతకరీత్యా ఈయన జాతకరీత్యా తండ్రి కూతుళ్ళ యొక్క అనుబంధం అన్నటువంటిది గొప్పగా లేకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే రాహుతో చేరి ఉండటం పంచమాధిపతి, ఈ అమ్మాయి వలన మీకు కోట్లు కలిసి వస్తాయని మాత్రం నేను చెప్పను. కాకపోతే ఏంటంటే మీకు ఉన్నటువంటి సంతాన దృష్ట్యా ఈ గ్రహాల యొక్క స్థితి దృష్ట్యా మీ అమ్మాయి వల్ల మీకు 60% మేలనే చెప్పాలి. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? నా పేరు విజయలక్ష్మి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు విజయలక్ష్మి గారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అండి. మీ అమ్మాయి పుట్టిన తేదీ, టైం చెప్పండి. చెప్తున్నారు 31/8/1999 అండి. టైం చెప్పండి. టైం అండి 9:15 ఉదయం అండి రాత్రా? రాత్రి అండి. ఎక్కడ పుట్టారు? అనపర్తి అండి, అనపర్తి దగ్గర. ఓకేనండి, గురువు గారు చెప్తారు. ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా మేషలగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం వచ్చేసి భరణి నక్షత్రం 1వ పాదం. లగ్నంలో గురువు శని వక్రించి చంద్రుడితో, 4వ ఇంట్లో రాహు శుక్రుడు వక్రించి, 5వ ఇంట్లో 5వ స్థానాధిపతి అయినటువంటి రవి బుధుడితో, లగ్నాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో, ఇక్కడ దశమంలో కేతు ఉన్నటువంటి జాతకం. అయితే ఇక్కడ శుక్ర మహాదశ జరుగుతుంది. 7వ కుటుంబాధిపతి అయినటువంటి శుక్రుడు రాహుతో చేరి విద్యాస్థానంలో ఉన్నటువంటి స్థితిలో శుక్ర మహాదశ జరుగుతుంది. రవి బుధుల యొక్క బుధాదిత్య యోగము, గజకేసరి యోగము, శనిచంద్ర యోగం ఉన్నటువంటి జాతకం. అలాగే లగ్నాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థితిలో సొంత ఇంట్లో ఉన్నప్పటికీ, హఠయోగం ఉన్నప్పటికీ కూడా కుజుడు దోషాన్ని ఇస్తాడు. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉండేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం. భరణి నక్షత్రానికి ఇప్పుడు అష్టమ శని జరుగుతూ ఉన్నందువలన ఇప్పుడు మానసికమైనటువంటి వేదంతో పాటు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ అష్టమ శనికి, ఇక్కడ ఉన్నటువంటి అష్టమ కుజుడికి తప్పనిసరిగా పరిహారం చేసుకోవాలి. గోచారంలో అష్టమ శని అంటే ప్రజెంట్, అలాగే జన్మరీత్యా కుజుడు అష్టమంలో, దీని వలన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి.
కాబట్టి ముందుగా ఈ కుజదోషానికి పరిహారం చేయనట్లయితే ఎందుకంటే సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు రాహువుతో చేరి సుఖస్థానంలో ఉన్నందువలన రేపు వివాహం అయినప్పటికీ కూడా అందులో విభేదాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ అష్టమ శనికి అలాగే జన్మతః ఉన్నటువంటి అష్టమ కుజుడికి మీరు పూజ చేయించుకున్నట్లయితే కొంతవరకు మంచి ఫలితం ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి మేడం. మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, ఎవరి గురించి తెలుసుకోనుకుంటున్నారు? నా గురించి అండి. మీ పుట్టిన తేదీ, టైము చెప్పండి. డిసెంబర్ 21, 1975. టైం చెప్పండి. నైట్ 9 నుంచి 9:30 లోపు మేడం. ఎక్కడ పుట్టారు? విజయవాడ. ఓకేనండి, గురువు గారు చెప్తారు. ఓకే. శ్రీనివాస్ గారు, మీ లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం, కర్కాటక రాశి, నక్షత్రం వచ్చేసి పుష్యమి నక్షత్రం 4వ పాదం. లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు శని వక్రించి లగ్నంలో శని చంద్రుల యొక్క యోగము, 4వ ఇంట్లో శుక్రుడు స్వస్థానంలో రాహువుతో, అలాగే 6వ ఇంట్లో రవి బుధులు, 9వ ఇంట్లో గురువు, 10వ ఇంట్లో కేతువు, లాభంలో ఇక్కడ కుజుడు వక్రించి ఉన్నటువంటి జాతకం. అయితే లగ్నంలో చంద్రుడు స్వస్థానంలో, 4వ ఇంట్లో శుక్రుడు స్వస్థానంలో, 9వ ఇంట్లో గురువు స్వస్థానంలో ఉన్నటువంటి జాతకం మీద ఇక్కడ గురువు అద్భుతంగా లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. తర్వాత లగ్నంలో స్వస్థానంలో మాలవ్య మహాపురుష యోగం ఉంది శుక్రుడితో, ఇక్కడ 4వ ఇంట్లో బాగుంది. అయితే కుటుంబాధిపతి అయినటువంటి రవి 6వ ఇంట్లో ఉన్నాడు. రవి 6వ ఇంట్లో పాపగ్రహమే ఉన్నందువలన పర్వాలేదు, అది పాపస్థానానికి అధిపతి ఉంటే ఇంకా బాగుండేది. కానీ కుటుంబ స్థానానికి అధిపతి ఉండటం వలన ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. సూర్యుడి వలన మంచి ఆరోగ్యం మీకు ప్రసాదించడం జరుగుతుంది. ప్రస్తుతం శుక్రదశ, శుక్రులో కూడా గురువు జరుగుతున్నాడు. ఈ దశాంతర దశలన్నీ కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇక్కడ గోచారం చూసుకున్నా కూడా చాలా బాగుంది. జాతకంలో చిన్నపాటి దోషాలు కూడా ఏం లేవు. కానీ ప్రతిరోజు సూర్య నమస్కారం చేయటం వల్ల ఆరోగ్యపరమైన ధనపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి మీకు. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నామండి. మీ పేరు? దివ్య. దివ్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ పుట్టిన తేదీ, టైము చెప్పండి. నా పుట్టిన తేదీ 27/12/1983 అండి. టైం చెప్పండి. టైము రాత్రి 7:05 ఎక్కడ పుట్టారు? ఖమ్మం అండి. ఓకేనండి, గురుగారు చెప్తారు. దివ్య గారు, ఇక్కడ మీ లగ్నం వచ్చి కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం వచ్చి హస్త నక్షత్రం 4వ పాదం. ఇక్కడ లగ్నం నుంచి 3వ ఇంట్లో కుజుడు చంద్రుడు, 4వ ఇంట్లో శని ఉచ్చస్థితిలో శాస మహాపురుష యోగంలో, పంచమంలో శుక్రకేతువుల కలయిక, 6వ ఇంట్లో గురువు రవి అలాగే బుధుడు వక్రించి లాభంలో రాహు ఉన్నటువంటి జాతకం. గురు మహాదశ జరుగుతుంది. గురువు ఆరోగ్య స్థానాధిపతి 6వ స్థానంలో, అలాగే భాగ్యాధిపతి కూడా 6వ స్థానంలో ఉన్నటువంటి దశ. కాబట్టి ఇక్కడ గురువులో బుధుడు జరుగుతూ ఉన్నాడు. వ్యయాధిపతి అయినటువంటి బుధుడు యొక్క అంతర్దశ జరుగుతుంది. పాపస్థానానికి అధిపతి అయి ఇక్కడ పాపరాశిలో 6వ స్థానంలో ఉన్నందువలన ఈ దశాంతర దశలు కూడా చక్కగా యోగిస్తాయని చెప్పాలి. విదేశాలకు వెళ్ళేదానికి లేదా ఇంకొక చోటుకు వెళ్ళి మీరు పని చేసుకునేదానికి చాలా అద్భుతంగా అవకాశం ఉన్నటువంటి జాతకం. ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి శని కూడా ఉచ్చస్థితిలో ఉన్నందువలన మంచి యోగం ఉన్నటువంటిది. మిమ్మల్ని చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అది అదృష్టవంతులు. కాబట్టి ఈ జాతకరీత్యా మీకున్నటువంటి పరిహారాలు అంటే శుక్రుడు కేతువు, ఇక్కడ వచ్చేసి రాహువు కేతువు అలాగే శని ఉచ్చస్థితిలో ఉన్నాయి 3 గ్రహాలు. ఆ తర్వాత వచ్చేసి శుక్రుడు పంచమ స్థితిలో ఉన్నాడు. 4వ సుఖస్థానాధిపతి లాభాధిపతి పంచమంలో కేతువుతో కూడా ఉన్నాడు అనమాట. కాబట్టి జాతకంలో చంద్రమంగళ యోగము, గజకేశ్వరి యోగం ఇవన్నీ ఉన్నాయి. చాలా బాగుందని చెప్పాలి జాతకాన్ని. అయితే హస్త నక్షత్రం 4వ పాదం కాబట్టి ఇక్కడ 7.5 సంవత్సరం శని కూడా లేదు. గురు మహాదశ జరుగుతుంది. గురువు గోచారరీత్యా వ్యయంలో ఉన్నందువలన కొన్ని అపవాదులు వచ్చేదానికి అవకాశం ఉంది. వాటన్నిటికీ మానసికమైనటువంటి స్థైర్యంతో నిలబడినట్లయితే అవి తగ్గుతాయి. కాకపోతే ప్రతినిత్యం గురు మంత్రాన్ని చక్కగా స్మరణ చేసుకోవటం చాలా విశేషమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము మల్కాజ్గిరి నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరు? నా పేరు శాంతి అండి. శాంతి గారు చెప్పండి. శ్రీదుర్గా అమ్మాయి గురించి కనుక్కుందామని ఫోన్ చేశానండి.
పుట్టిన తేదీ టైము చెప్పండి. పుట్టినది 2/5/1996 అండి. పుట్టిన టైము 3:15 మధ్యాహ్నం అండి, తెల్లవారుజామున? తెల్లవారుజామునండి. ఓకేనండి. ఎక్కడ పుట్టింది? సికింద్రాబాద్. ఓకేనండి, గురుగారు. ఇక్కడ మీ పాప లగ్నం వచ్చేసమ్మా మీన లగ్నం, రాశి కన్యా రాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 2వ పాదం. లగ్నంలో శనికేతువులు, కుటుంబ స్థానంలో రవి ఉచ్చస్థితిలో కుజుడితో, 3వ స్థానంలో శుక్రుడు స్వస్థానంలో బుధుడితో, సప్తమంలో రాహు కన్యా రాశిలో చంద్రుడితో, దశమంలో గురువు చక్కగా ఉన్నటువంటి జాతకం. దీన్ని హంస మహాపురుష యోగం అంటాం. మంచి గజకేసరి యోగం కూడా ఉన్నటువంటి జాతకం. అయితే ప్రస్తుతం రాహు మహాదశలో రవి యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. కుటుంబ స్థానంలో కుటుంబాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానాధిపతి అయినటువంటి రవితో, రవి ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా కుటుంబ స్థానంలో ఉండటం, అందులో ఇద్దరూ కూడా మిత్రులై ఉండటం ఇక్కడ ఉన్నటువంటి చిన్న ఇబ్బంది కలిగిస్తుంది. వాక్ శక్తి వల్ల, వాక్ ధోరణి వలన శత్రువులను కొని తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుందమ్మా. ఇంకొక విషయం ఏంటంటే చంద్రరాహుల కలయిక 7వ స్థానంలో ఉండటం వలన ఏదైనా పిల్లలు తెలిసి తెలియక ఎవరినన్నా ఇష్టపడ్డా కూడా దాన్ని వివరించి అందులో ఉన్న మంచి చెడులను చెప్పి దాన్ని బయటికి తీసుకురండి. అంతేకాని అనవసరంగా పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే ఇందులో చంద్రరాహుల కలయిక మానసిక వేదనని గురి చేసేదానికి అవకాశం ఉంటుంది. లగ్నంలో శనికేతువులు ఉండటం వలన మొండితనాన్ని కూడా ఇచ్చి వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అన్నటువంటి సిద్ధాంతానికి వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ చిన్న ఇబ్బందిని మీరు బయట వేసినట్లయితే అద్భుతమైనటువంటి యోగం, గురువు ఇచ్చేటువంటి యోగం, చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి యోగం ఈ జాతకంలో ఉంది. ఈ గురువు ఒక్కడే బయట ఉన్నాడు, మిగతా గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యలో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా కుజుడు 2వ ఇంట్లో ధనకారకుడై ఉన్నప్పటికీ కూడా 2వ ఇంట్లో స్వస్థానమై ఉన్నప్పటికీ కూడా దోషాన్ని ఇస్తుంది. ఇది నేను చాలా జాతకాల్లో చూస్తున్నాను. అయితే గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి తప్పకుండా మనం ఆ పాపకి వివరించి చెప్పడం ద్వారా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుంది. ఈ రాహు ఇబ్బంది పెట్టకుండా సప్తమంలో స్వస్థానమై ఉన్నప్పటికీ చంద్రుడి యొక్క కలయిక వలన ఇబ్బందులు కలగజేయకుండా ఉండేందుకు 2019 వరకు కూడా ఈ రాహువుకి తప్పక పూజ చేయించుకోవటం వలన కొన్ని మంచి ఫలితాలు మీకు వచ్చేదానికి అవకాశం. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం మేడం, నా పేరు గురుప్రసాద్ మేడం, కర్నూలు నుంచి ఫోన్ చేస్తున్నాను మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ పుట్టిన తేదీ టైము చెప్పండి. సరే మేడం, 1992 మార్చి 30 టైం చెప్పండి. మార్నింగ్ 9:30 మేడం. ఎక్కడ పుట్టారు? కర్నూలులో మేడం. ఓకేనండి, గురువుగారు చెప్తారు. మీ లగ్నం వృషభ లగ్నం, రాశి కుంభరాశి, నక్షత్రం ధనిష్ట నక్షత్రం 3వ పాదం. 2వ ఇంట్లో కేతువు, 4వ ఇంట్లో విద్యాస్థానంలో గురువు వక్రించి, తర్వాత అష్టమ రాహు, 9వ ఇంట్లో శని స్వస్థానంలో మంచి యోగంలో, తర్వాత 10వ ఇంట్లో శుక్రుడు, అలాగే చంద్రుడు, అలాగే కుజుడు, తర్వాత లాభంలో రవి, బుధుడు నీచ స్థితిలో ఉన్న వక్రించి ఉన్నటువంటి జాతకం. చాలా బాగుంది. జాతకంలో గురు మహాదశ జరుగుతుంది. గురువు లాభాధిపతి అయి అష్టమాధిపతి అయి విద్యాస్థానంలో ఉన్నందువలన విద్య సంబంధమైన, అంటే నీకు తెలిసినటువంటి ఏ పని వలనైనా సరే నీకు అద్భుతమైనటువంటి యోగం ఉంది. ఇక్కడ గురుదశ జరుగుతుంది. శని మహాదశ, గురు మహాదశలో శని యొక్క అంతర్దశ రేపు నవంబర్ 1 నుంచి వస్తుంది. ఈ గురువు శని దశాంతర దశలు కూడా నీకు చాలా చక్కగా అమోఘంగా ఉంటాయి. భాగ్యరాశిలో ఉన్నటువంటి శని యొక్క అంతర్దశ నీకు యోగాన్ని ఇస్తుంది, ధనాన్ని చూపిస్తుంది. కాబట్టి నువ్వు చేసే పని కోసం, ప్రయత్నం చేసే పని కోసం తప్పక సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం. మంచి లక్ష్మీ యోగము, చంద్రమంగళ యోగము, గజకేసరి యోగము చాలా అద్భుతంగా ఉంది. జాతకంలో అష్టమ రాహు ఉండటం వల్ల నడుముల భాగంలో జీవితంలో ఎప్పుడైనా వెన్నుపూసకు సంబంధించి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవటం మంచిది. మిగతాదంతా చాలా బాగుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు సావిత్రి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సావిత్రి గారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీ అమ్మాయి పుట్టిన తేదీ టైము చెప్పండి. అమ్మాయి పుట్టిన తేదీ May 15, 2002 అండి. మార్నింగ్ 8:24 అండి. ఎక్కడ పుట్టారు? సికింద్రాబాద్ లోనే పుట్టాను. మార్నింగ్ ఎప్పుడమ్మా? 8:20. మార్నింగ్ 8:24 అండి. 8/24/2002. అవునండి.
15th of May. లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి మిథున రాశి, నక్షత్రం వచ్చేసి మృగశిర నక్షత్రం 3వ పాదం. లగ్నంలోనే గురుచంద్రుల యొక్క కలయిక చక్కగా. తర్వాత 6వ ఇంట్లో కేతువు. జాతకంలో గ్రహాలన్నీ కూడా రవి, బుధుడు, శని, రాహు, కుజుడు, శుక్రుడు 6 గ్రహాల కూటమి, షష్టగ్రహ కూటమి వ్యయంలో పడిపోయింది. ఇది ఇబ్బంది కలుగజేస్తుంది. సర్పదోషము, కుజదోషము, అన్ని దోషాలు ఇక్కడ కనపడుతున్నాయి. కాబట్టి గురుచంద్రులు మాత్రమే లగ్నంలో అద్భుతంగా సప్తమ వృత్తి స్థానాధిపతి అయినటువంటి గురువు, అలాగే కుటుంబ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు, వీళ్ళు మాత్రమే లగ్నంలో కేంద్రంలో బలంగా ఉన్నారు. మిగతా గ్రహాలన్నీ కూడా అమ్మ ఇవి ఇబ్బందికారకం. కాబట్టి నవగ్రహ పూజ చేయించుకోవటం చాలా మంచిది. ప్రస్తుతం రాహు మహాదశలో కేతు యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ రాహులో కేతు కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను కలగజేసేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం. కొంతవరకు 2016 ఆగస్టు వరకు కూడా కొంత ఇబ్బంది కలుగజేస్తుంది. కాబట్టి నవగ్రహ పూజ అప్పుడప్పుడు చేయిస్తూ ఉండండి పాప పేరు మీద. ఆమె జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేదానికి ఆ గురుచంద్రుల యొక్క కలయిక బాగా ఉపయోగకారకంగా ఉంటుంది. కాబట్టి నవగ్రహ పూజ మాత్రం తప్పకుండా మర్చిపోకుండా చేయించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నమస్కారం మేడం, రాజమండ్రి నుంచి చేస్తాను మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ పేరు? నా పేరు వెంకట్ మేడం. వెంకట్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము చెప్పండి. 14/7/1981 మేడం. 1981, టైం చెప్పండి. సాయంత్రం 5:30 మేడం. ఎక్కడ పుట్టారు? ఈస్ట్ గోదావరి మేడం. ఓకేనండి, గురుగారు చెప్తారు. ఇక్కడ మీ లగ్నం వచ్చి సార్ నమస్కారం సార్. నమస్తే అండి. లగ్నం వచ్చి మీది చెప్పండి. ధనుర్ లగ్నం, రాశి వచ్చేసి వృశ్చిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం. లగ్నంలో నుంచి 2వ ఇంట్లో కేతు, సప్తమంలో కుజుడు, రవి, బుధుడు ఉన్నారు. రవి బుధుల యొక్క కలయిక మిథున రాశిలో మంచిదే, కానీ కుజుడు వచ్చి చేరిపోయి ఉన్నాడు. ఇక్కడ అదే దోషం అవుతుంది, వివాహ దోషం. తర్వాత 8వ ఇంట్లో శుక్రరాహుల కలయిక, దశమంలో గురువు, శని, వేన్ల చంద్రుడు ఉన్నటువంటి జాతకం. అయితే ఇక్కడ జాతకంలో ఉన్న ఒకే ఒక దోషం ఏంటంటే కుజదోషం. ఈ కుజదోషానికి తప్పక పరిహారం చేసుకున్నట్లయితే భద్ర మహాపురుష యోగం, రవి బుధుల యొక్క యోగం ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం 7.5 సంవత్సరం శనిలో ఉన్నారు. వృత్తి స్థానంలో శని, ధనాధిపతి అయినటువంటి శని గురువుతో కూడా లగ్నాధిపతి, విద్యాస్థానాధిపతి అయినటువంటి గురువుతో చేరి 10వ ఇంట్లో గురుశనుల యొక్క కలయిక ఉండటం, గోచార రీత్యా 7.5 సంవత్సరం జన్మశని జరుగుతూ ఉన్నందువలన వృత్తి సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తుంది. ప్రస్తుతం దశాంతర దశలు, రవి మహాదశలో బుధుని యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి ఇది మీకు మేలు చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి కుజదోషం ఇబ్బంది కలుగజేస్తుంది. కాబట్టి ఆంజనేయ స్వామి గుడిలో తప్పకుండా మీరు ఆకు పూజ చేయించండి, మీకు అది మంచి జరిగేదానికి అవకాశం ఉంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం హైదరాబాద్ నుండి మేడం. మీ పేరు? నా పేరు సునీల్ కుమార్ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పూర్తి మేడం. మీ పుట్టిన తేదీ, టైము చెప్పండి. నేను పుట్టిన తేదీ 18th April 1973 మేడం. టైం చెప్పండి. టైం 9 to 9:30 మేడం. మార్నింగా నైటా అండి? మార్నింగ్ మేడం. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్లోనే మేడం. ఓకేనండి, గురువు గారు చెప్తారు. సునీల్ కుమార్ గారు, ఇక్కడ మీ లగ్నం మిథున లగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం వచ్చేసి స్వాతి నక్షత్రం 2వ పాదం. లగ్నంలో కేతు, పంచమంలో చంద్రుడు, సప్తమ రాహు, అష్టమంలో గురువు, అలాగే కుజుడు ఉచ్చ స్థితిలో, గురువు నీచ స్థితిలో, నీచభంగ రాజయోగం. 10వ ఇంట్లో బుధుడు నీచ స్థితిలో, లాభంలో రవి ఉచ్చ స్థితిలో, శుక్రుడితో వ్యయంలో శని ఉన్నటువంటి జాతకం మీద ఇక్కడ. అయితే ఇక్కడ రవి శుక్రులు లాభంలో ఉన్నారు, రవి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. తర్వాత కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, కానీ అష్టమంలో ఉన్నాడు, గురువుతో ఉన్నాడు. యోగం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇబ్బంది కలిగించేటువంటి స్థానాల్లో ఉన్నాయి. చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలో బంధించబడి ఉన్నాయి. 2.5 రోజుకి ఒక్కసారి మారేటువంటి చంద్రుడు కన్నా మిగతా మేజర్ ప్లానెట్స్ ఏవైతే అవన్నీ కూడా రాహుకేతుల మధ్యలో. ప్రస్తుతం మీకు శని మహాదశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ శని వ్యయంలోను, వృషభ రాశిలో శని యోగకారకుడై ఉన్నప్పటికీ అది వ్యయంలో ఉంది. అయితే రాహు యొక్క అంతర్దశ, ఈ శని రాహులు రెండిటికి కూడా పూజ చేసుకోవటం వల్ల మీకు ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం.
నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, సూర్యాపేట నుంచి మీ పేరు? సతీష్ అండి. సతీష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ పుట్టిన తేదీ, టైం చెప్పండి. 28/7/1984 మార్నింగ్ 5 to 5:10. మార్నింగ్ 5 to 5:30. 5 to 5:30. ఎక్కడ పుట్టారు? సూర్యాపేట అండి. ఓకే అండి, గురువుగారు చెప్తారు. ఇక్కడ లగ్నం వచ్చి కర్కాటక లగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రం వచ్చేసి పుష్యమి నక్షత్రం 1వ పాదం, అమావాస్య జననం అనమాట. లగ్నంలో శుక్రుడు కూడా, 2వ ఇంట్లో బుధుడు, 4వ ఇంట్లో శని ఉచ్చస్థితిలో కుజుడితో, పంచమంలో కేతు ఉచ్చస్థితిలో, 6వ ఇంట్లో గురువు వక్రించి స్వస్థానంలో, లాభంలో రాహు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ 3 గ్రహాలు రాహు, కేతు, శని ఉచ్చస్థితిలో, గురువు చంద్రుడు స్వస్థానాల్లో ఉన్నప్పటికీ కూడా చంద్రుడు లగ్నాధిపతి ఉన్నప్పటికీ రవితో చేరి ఉన్నందువలన ఇక్కడ జాతకంలో దోషం అన్నటువంటిది, చంద్రుడి యొక్క బలం లేకపోవటం వల్ల దోషం అన్నటువంటిది ఉంది. కాబట్టి ఈ చంద్రబలం, లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడికి బలం ఉండాలి. అమావాస్య జననం అవటం వల్ల బలం లేదు. అయితే బుధ మహాదశ జరుగుతుంది. బుధుడు ధనస్థానంలో ఉన్నాడు, వ్యయాధిపతి అయి, పరాక్రమాధిపతి అయి, ధనస్థానంలో సింహరాశిలో ఉన్నాడు, బాగా. కానీ శని యొక్క యోగాన్ని కుజుడు పాడు చేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ కుజుడు జాతకంలో దోషాన్ని, పంచమాధిపతి అయినటువంటి పంచమ స్థానంలో సంతాన స్థానం, పూర్వపుణ్య స్థానంలో అధిపతి అయినటువంటి వాడు 4వ ఇంట్లో శనితో చేరి ఇక్కడ ఇబ్బంది కలుగజేస్తున్నాడు. కాబట్టి కుజు దోషం ఉంది. సుఖస్థానాధిపతి అయినటువంటి వాడు, సుఖస్థానంలో ఉన్నటువంటి వాడు పంచమాధిపతి ఇక్కడ ఇబ్బంది కలుగజేస్తుంది. కాబట్టి దానికి తప్పక పూజ చేసుకోవాలి. ఈ కుజు దోషానికి ప్రస్తుతం బుధ మహాదశలో శని యొక్క అంతర్దశ రేపు జనవరి 8 నుంచి వస్తుంది. అక్కడి నుంచి శని యోగకారకుడై ఉన్నందువలన తప్పక యోగిస్తుంది. ఎందుకంటే సప్తమాధిపతి అయినటువంటి శని ఉచ్చలో ఉన్నప్పటికీ కుజుడితో ఉండటం అది వైవాహిక జీవితానికే అంతరాయం కలిగజేసేదానికి అవకాశం. కాబట్టి ఆ కుజు దోషానికి తప్పక పరిహారం చేసుకున్నట్లయితే వచ్చే జనవరి నుంచి మీకు బాగుంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కర్నూలు నుంచి కాల్ చేస్తున్నామండి. మీ పేరు? మా పేరు చంద్రిక అండి. చంద్రిక గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకున్నాను. మీ పుట్టిన తేదీ, టైం చెప్పండి. నాకు పుట్టిన డేట్ 1972 మ్మ్. ఏప్రిల్ 5వ తేదీ పుట్టాను. టైం చెప్పండి. టైం మార్నింగ్ 6 అనుకుంటా మేడం. ఏ రోజు తెలుసు మేడం? ఎక్కడ పుట్టారు? కర్నూలు మేడం. ఓకేనండి, గురువుగారు చెప్తారు. ఆ రోజు బుధవారం అమ్మ, 5 ఏప్రిల్ 1972 బుధవారం ఉదయం 6 అని చెప్పినారు నాకు మీరు. లగ్నం వచ్చేసి మీది మీన లగ్నం, రాశి వచ్చి వృచ్చిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం. లగ్నంలో రవి బుధుడు వక్రించి నీచ స్థితిలో, 3వ ఇంట్లో శుక్రుడు స్వస్థానంలో శనితో కుజుడితో, పంచమంలో కేతు, 9వ ఇంట్లో చంద్రుడు, 10వ ఇంట్లో గురు, లాభరాహు ఉన్నటువంటి జాతకం. గురువు చాలా బాగున్నాడు, చంద్రుడు నీచ స్థితిలో ఉన్న భాగ్యరాశిలో ఉన్నాడు, శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు. జాతకంలో ఇక్కడ చంద్రమహాదశ జరుగుతూ ఉంది. చంద్రుడు ఇక్కడ నీచ స్థితి అయిపోతుంది. రేపు నవంబర్ 15 నుంచి కుజ మహాదశ వస్తుంది. కుజుడు ధనాధిపతి అయి, భాగ్యాధిపతి అయి, పరాక్రమ స్థానంలో శత్రువుతో ఉన్నప్పటికీ కూడా ఈ కుజదశ నువ్వు పోరాడైనా సరే 7 సంవత్సరాల కాలం భూ సంబంధమైన అలాగే స్వయం కృషితో సంపాదించేటువంటి సంపాదన మీకు అద్భుతంగా ఉంటుంది. కుజుడు గొప్ప యోగకారకుడుగా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లేదానికి యోగాన్ని ఇస్తుంది. హంస మహాపురుష యోగం చాలా గొప్ప స్థితిని ఇస్తుంది. అయితే జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం అవటం వల్ల జన్మశని జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆ జన్మశనికి అంటే 7.5 సంవత్సరం శనిలో ఆ రాశిలోకి శని వచ్చున్నాడు అనమాట, వృశ్చిక రాశిలో. ఆ శనికి తప్పనిసరిగా మీరు ప్రతి శనివారం కూడా చక్కగా దీపం పెట్టండి. దానివలన మీకు ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు జిల్లా ఆత్మూరు నుంచి. మీ పేరు? నా పేరు రమణయ్యమ్మ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పెద్ద కొడుకు గురించి. మా పెద్ద కొడుకు పుట్టిన తేదీ, టైము చెప్పండి. వాళ్ళది పేరు బుద్ధుడు రామస్వామి. ఎప్పుడు పుట్టాడు? అమ్మా, తేదీ అని పుట్టిన డేట్ ఉంటుంది కదా, ఏ సంవత్సరం, నెల, అది. పుట్టిన రోజు 1974 మార్చి నెల 28వ తేదీ. టైం అండి? సాయంత్రం 6 గంటల లోపల. ఓకే, ఎక్కడ పుట్టాడు? మైసూరు, కడప జిల్లా మైసూరు. మైసూరు. నెల్లూరు కొట్టాలి ఊర్లో. ఓకేనండి, గురువు గారు చెప్తారు.
రమణయ్య గారు ఇక్కడ లగ్నం వచ్చేసి మీ అబ్బాయిది కన్యా లగ్నం, రాశి వృషభ రాశి, నక్షత్రం వచ్చి రోహిణి నక్షత్రం 1వ పాదం, 3వ ఇంట్లో రాహు నీచ స్థితిలోను, 5వ ఇంట్లో శుక్రుడు, 6వ ఇంట్లో గురువు బుధుడు, 7వ రవి, తర్వాత 9వ ఇంట్లో చంద్రుడు ఉచ్చ స్థితిలో కుజుడితో కేతుతో, 10వ ఇంట్లో శని ఉన్నటువంటి జాతకం. సప్తమంలో వ్యయాధిపతి అయినటువంటి రవి దోషకారకుడు, అలాగే సప్తమాధిపతి అయినటువంటి గురువు 6వ ఇంట్లో ఉండిపోవటం వలన వైవాహిక జీవితానికి సంబంధించి చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఏ పనిలో కూడా ఒక స్టాండర్డ్ అనేది లేకుండా ఉండిపోయేదానికి అవకాశం ఉంది. శ్రమించితే తప్ప మిగతా వాటిల్లో ఉన్నవన్నీ కూడా తండ్రి స్థానంలో చక్కగా ఇక్కడ చంద్రుడు కుజుడు ఉన్నప్పటికీ తండ్రికి సంబంధించి తండ్రి సంపాదన, తండ్రి భూమి ఇవన్నీ కూడా అయిపోయేదానికి అవకాశం ఉంది. చాలా తస్మాత్ జాగ్రత్త. ఈ జాతకంలో ప్రస్తుతం గురు మహాదశలో కేతు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ గురువు సప్తమాధిపతి ఉన్నాడు, మాతృస్థానాధిపతి ఉన్నాడు, ఇవన్నీ కూడా ఇబ్బందులు కలుగజేస్తాయి. కాబట్టి నవగ్రహాల చుట్టూ మీ అబ్బాయిని ప్రతిరోజు కూడా వెళ్ళి 42 రోజులు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్పండి. అది కొంతవరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. లేని పక్షంలో అనారోగ్యంతో పాటుగా మిగతావన్నీ కూడా ఇంట్లో ₹1 కూడా ఉండదు, మొత్తం కూడా అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సంబంధమైన ఈ గోచారంలో కూడా 7వ స్థానంలో అంటే భార్య స్థానంలో శని వచ్చి కూర్చోన్నాడు. దానివలన విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేసేదానికి అవకాశం. కాబట్టి నవగ్రహాల చుట్టూ ప్రతిరోజు కూడా 18 ప్రదక్షిణలు చేయమని చెప్పండి. కొంతవరకు మానసికమైనటువంటి ఒత్తిడి నుంచైనా బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా మానసిక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించినందుకు ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. ఇక ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. రేపు మరలా ఇదే సమయానికి కలుసుకుందాం. నమస్తే.